నమస్తే. ప్రస్తుతం మనతో సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి లాబ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ సురేష్ చంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. హలో సార్. నమస్తే అమ్మా. హౌ యూ? ఫైన్. సార్, ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? అసలు ఇది ఎవరికి సూట్ అవుతుంది? బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒబేసిటీ, ఊబకాయానికి చేసేటటువంటి సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అంటారు అన్నమాట. ఓకే. అయితే ఇందులో ఎవరికి చేయాలి అనే క్వశ్చన్ వచ్చినట్టయితే లావు ఉన్న ప్రతి ఒక్కరికి బేరియాట్రిక్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే లావు అనేది దానికి కొలమానం ఏంటి? హౌ డు యూ మెజర్ ఒబేసిటీ? ఒక పర్సన్ యొక్క వెయిట్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ ద హైట్. ఓకే. అంటే వెయిట్ ఇన్ కిలోస్ బై డివైడెడ్ బై హైట్, స్క్వేర్ ఆఫ్ హైట్ ఇన్ ఫీట్. దాన్ని చేసినట్టయితే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అనమాట. ఒక నార్మల్ పర్సన్ బాడీ మాస్ ఇండెక్స్ 25 వరకు ఉంటుంది అనమాట, అప్ టు 25. సో 25 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళకి అప్ టు 35 వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం అనమాట. ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తుంది అనమాట. సో 35 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళని ఒబేసిటీ అంటారు. 40 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే మార్బిడ్ ఒబేసిటీ అంటాం అనమాట. సో మనం ఈ మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, కోమార్బిడిటీస్ అంటాం అనమాట. ఒబేసిటీ వల్ల కొంతమందికి షుగర్ రావడం, కొంతమందికి బీపీ రావడం, కొంతమందికి మోకాలు నొప్పులు రావడం, కొంతమందికి రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఒబేసిటీతో వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఒబేసిటీ ఈజ్ ఎ ప్రీకర్సర్ టు సో మెనీ అదర్ డిసీజెస్. వెరికోజ్ వెయిన్స్ రావడం, కీళ్ళ నొప్పులు రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, కొన్ని రకాల క్యాన్సర్స్ రావడం, ఇవన్నీ కూడా ఒబేసిటీతో వచ్చేటటువంటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం. సో ఇట్లా చాలా డిసీజెస్ ఓవర్ వెయిట్ వల్ల, ఒబేసిటీ వల్ల వస్తుంటాయి అన్నమాట. సో అవి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి ఆర్ వచ్చి ట్రబుల్ అవుతున్న వాళ్ళకి ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే సార్. సార్, ఇప్పుడు మీరు ఇన్ని చెప్పాక నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడము, లేకపోతే మోకాళ్ళ నొప్పులు రావడము అని చెప్తున్నారు కదా, ఇది ఒబేసిటీ ఉన్న వాళ్ళకే వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఒబేసిటీ లేదు వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, సో వాళ్ళు కూడా ఈ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలా? ఓకే. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ వెయిట్ లాస్ సర్జరీ. ఓకే. అయితే ఈ వెయిట్ లాస్ సర్జరీ ఎందుకు చేస్తామంటే, ఎవరికైతే ఈ ఓవర్ వెయిట్ వల్ల, ఒబేసిటీ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుందో అలాంటి వాళ్ళకి మనము బేరియాట్రిక్ సర్జరీ చేస్తాం. ఇంకొక రీజన్ ఏంటంటే, మనం స్టాటిస్టిక్స్ తీసినట్లయితే బిఎంఐ మోర్ దెన్ 40 ఉన్నవాళ్ళు, 45 ఇయర్స్ ఏజ్ తర్వాత బిఎంఐ 40 ఉన్నవాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేసినట్టయితే 50%కి డ్రాప్ అవుతుంది. అంటే ఒక నార్మల్ పర్సన్ 85 ఏళ్ల వరకు బతకగలిగితే ఒబేసిటీ ఉన్నవాళ్ళు 65 ఏళ్ళు మాత్రమే బతకగలుగుతారు. సో 45 ఇయర్స్లో హై బిఎంఐ ఉంటే 65లోనే వాళ్ళు చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేరాజ్ నార్మల్ పర్సన్ అయితే 85 ఇయర్స్ వరకు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వెయిట్ తగ్గించడానికి, వాళ్ళకి ఫ్యూచర్లో వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ఊబకాయం, సో వాళ్ళకి కూడా ఈ సర్జరీ సూట్ అవుతుందా? జనరల్గా చిన్నపిల్లల్లో మనం బేరియాట్రిక్ సర్జరీ కంటే ముందు ఎక్సర్సైజ్ చేయడము ప్లస్ డైట్ మాడిఫికేషన్ చేయడం, ఇవి రెండు కూడా మనం చేయాలన్నమాట. వీటితో పాటు చిన్నపిల్లల్లో వెయిట్ పెరగడానికి వేరే ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి. సో అంటే వేరే హార్మోనల్ కాజెస్ కానీ, ఎండోక్రైన్ కాజెస్ కానీ ఉంటాయి. వీటిని ముందు గుర్తుపట్టి వాటికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వెయిట్ లాస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బేరియాట్రిక్ సర్జరీ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో అంత పెద్దవాళ్ళలో చేసినంత ఫ్రీక్వెంట్గా చేయడం కుదరదు. ఓకే. దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా సార్? ఈ ఏజ్ వాళ్ళకే ఈ సర్జరీ సూట్ అవుతుంది అని అట్లానే ఏం లేదు, కానీ అరౌండ్ 45 వరకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక వ్యక్తి 140-150 కిలోలు వ్యక్తి 65 ఏళ్ళు వచ్చే వరకు కూడా అదే వెయిట్లో ఉండి 65 ఏళ్ళ వయసులో అప్పుడు వచ్చి సర్జరీ చేయించుకుంటానంటే అప్పటి వరకు బహుశా 20-25 ఏళ్ల నుంచి డయాబెటీస్తో, హైపర్ టెన్షన్తో ఆల్రెడీ సఫర్ అవుతూ దాని ఎఫెక్ట్స్, దాని కాంప్లికేషన్స్ ఆల్రెడీ బాడీలో సెట్ ఇన్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి 65లో చేసినప్పుడు అంత బెనిఫిట్ ఉండదు.
వేరే అదే సర్జరీ బేరియాటిక్ సర్జరీ మనం 45 ఇయర్స్లో 45 ఇయర్స్ 35 ఇయర్స్ ఆ ఏజ్లో చేసినట్టయితే వీ కెన్ ఆల్సో ప్రివెంట్ ద కోమార్బిడిటీస్ విచ్ కమ్ అలాంగ్ విత్ ఒబేసిటీ. ఓకే ఓకే. సో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అట్లా అని 65 ఏండ్ల వాళ్ళు బేరియాటిక్ సర్జరీ మాకు చెయ్యరా అని అడిగితే తప్పకుండా చేస్తారు. కానీ బెనిఫిట్ అనేది మాత్రం 45 ఇయర్స్లో చేసినంత బెనిఫిట్ 65 ఇయర్స్లో ఉండదు.